హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఆర్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్ సబ్జెక్ట్‌లో ఉన్న షార్ట్ క్వెషన్ చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ క్వెషన్ చూడండి. రైట్ అబౌట్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఆర్‌టీఈ. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 గురించి చెప్పండి అని అడుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి ఆన్సర్. ద రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్‌టీఈ యాక్ట్ 2009 was introduced to ensure that every child has the right to free and compulsory quality elementary education. ఇది కూడా సేమ్ ఎస్ఎస్ఏ లాగానే. ఇది ఏంటి అంటే ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిర్రు అంటే ప్రతి ఒక్క చైల్డ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ పొందాలి, క్వాలిటీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పొందాలి అని ఈ యాక్ట్ అనేది వచ్చిందనమాట. ఓకేనా? నెక్స్ట్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్. ఎట్లాంటి ప్రొవిజన్స్ ఇచ్చింది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ ఇవన్నీ ఎస్ఎస్ఏ కానీ ఎన్ఎఫ్సి ఎన్సిఎఫ్ కానీ ఎన్కేసి కానీ ఇవన్నీ ఏంటివంటే వీటి రికమెండేషన్స్ చాలా బ్రాడ్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఇది మన ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి వీళ్ళు ఇంగ్లీష్ టీచింగ్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అకార్డింగ్గా అడుగుతున్నారు అనమాట. మన ఆన్సర్ అట్లా ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఆర్టీ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీ చైల్డ్. ఆర్టీ ఎయిమ్ ఏంటి? ప్రతి ఒక్క చైల్డ్కి క్వాలిటీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అందాలి అని. ఓకేనా? నెక్స్ట్ ఇట్ ఇంక్లూడ్స్ లెర్నింగ్ ఆఫ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఇన్ విచ్ ఇంగ్లీష్ ఆక్యుపైస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ అలాంగ్ విత్ ద మదర్ టంగ్. ఇదేంటి? ఇది ఏం చెప్తుంది అంటే మనము మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. అందులో ఇంగ్లీష్ ఆక్యుపైస్ ద ఇంపార్టెంట్ ప్లేస్. ఓకేనా? మనం ఎడ్యుకేషన్ సిస్టంలో మనం నేర్చుకునే లాంగ్వేజెస్‌లో ఇంపార్టెంట్ ప్లేస్ దేనికి ఉంటుంది? ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి ఉంటుందన్నమాట. అలాంగ్ విత్ ద మదర్ టంగ్. మదర్ టంగ్‌తో పాటు మనం ఏ లాంగ్వేజ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి ఇస్తున్నాం. ఓకేనా? ఇట్ గివ్స్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ సచ్ యాస్ చైల్డ్ లేబరర్స్, మైగ్రెంట్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఓకేనా? వీళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ వాళ్ళకి. డిసడ్వాంటేజెస్ గ్రూప్స్ అంటే చైల్డ్ లేబరర్స్‌కి. అంటే చైల్డ్‌హుడ్‌లో లేబర్ పనికి వెళ్ళడము, బెగ్గింగ్ అవన్నీ. ఓకేనా? మైగ్రెంట్ చిల్డ్రన్ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి వచ్చి ఉంటారు కదా! వాళ్ళని మైగ్రేట్ చిల్డ్రన్ అంటాం. ఇంకోటేంటంటే చిల్డ్రన్ స్పెషల్ నీడ్స్ అంటే డిజబిలిటీ ఉన్నవాళ్ళు. ఫిజికల్ డిజబిలిటీ అయినా సరే, లేకపోతే మెంటల్ డిజబిలిటీ అయినా సరే వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ అందిస్తదనమాట ఆర్‌టీఈ యాక్ట్. ఓకేనా? ఇట్ ఎయిమ్ టు ఎడ్యుకేట్ ఆల్ చిల్డ్రన్ అట్లీస్ట్ అప్ టు ద ప్రైమరీ లెవెల్ బై 2005. ఇది ఏం పెట్టుకుంది అంటే 2005 వరకు ప్రతి ఒక్కరూ ప్రైమరీ లెవెల్ ఎడ్యుకేషన్‌ని అందుకోవాలి. ఓకేనా? అని ఒక ఎయిమ్ పెట్టుకుంది. ఇన్ లైన్ విత్ ద మిలీనియం డెవలప్‌మెంటల్ గోల్స్. ఇది ఈ గోల్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఒకసారి. మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ అంటే గ్లోబల్ డెవలప్‌మెంట్ గోల్స్ అడాప్టెడ్ టు ఇంప్రూవ్ పీపుల్స్ లివింగ్ కండిషన్స్ అండ్ యాక్సెస్ టు బేసిక్ సర్వీసెస్. అంటే పీపుల్ యొక్క లివింగ్ కండిషన్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకా బేసిక్ సర్వీసెస్‌కి యాక్సెస్ పొందడానికి కొన్ని గోల్స్ పెట్టుకున్నారనమాట. దాన్ని మనం ఏమంటాం ఆ గోల్స్‌ని? గ్లోబల్ డెవలప్‌మెంట్ గోల్. ఆ గోల్‌లో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. అదేంటి 2015 వరకు పిల్లలందరూ వాళ్ళ ఏమంటారు ఎడ్యుకేషన్‌ని పొందాలి అని. ఓకేనా? మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ అంటే ఏంటి? అంటే ఇదొక గోల్ అనమాట. వాళ్ళు కొన్ని గోల్స్ పెట్టుకున్నారు. అందులో ఇదొకటి. అదేంటి అంటే ఇట్ ఎయిమ్ టు ఎడ్యుకేట్ ఆల్ చిల్డ్రన్ అట్లీస్ట్ అప్ టు ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్ వరకు 2015 వరకు పిల్లలందరికీ ప్రైమరీ లెవెల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ అందాలి అని ఒక గోల్ పెట్టుకుందనమాట ఆర్‌టీ యాక్ట్ 2009. ఓకేనా? నెక్స్ట్ ద యాక్ట్ ఎంఫసైజెస్ దట్ children completing primary education should have at least a minimum level of proficiency in English. ఎడ్యుకేషన్ అంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కాబట్టి అది ఫ్రీయే. కంపల్సరీ మనం ఎడ్యుకేట్ అవుతున్నాం ప్రైమరీ లెవెల్ వరకు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం కావాలి అనుకుంటున్నారు అంటే అట్లీస్ట్ మినిమమ్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కూడా రావాలి పిల్లలకి అని అనుకుంటారనమాట. ఓకేనా? దిస్ యాక్ట్ విల్ ఎంఫసైజ్ ఆన్ దట్. అంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట. ద యాక్ట్ ఎంఫసైజెస్ దట్ చిల్డ్రన్ కంప్లీటింగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఎ మినిమల్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్‌లో మినిమమ్ లెవెల్ ప్రొఫిషియన్సీ రావాలి వాళ్ళ ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు అని అంటుందనమాట ఆర్‌టీ యాక్ట్. ఓకేనా?
ఒకసారి ఇక్కడ కీ టర్మ్స్ చూడండి. ఆర్‌టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు రిసీవ్ ఎడ్యుకేషన్ వితౌట్ ఫీస్ అండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మస్ట్ బి ప్రొవైడెడ్ టు దెమ్. అంటే ఎట్లాంటి ఫీజు లేకుండా ఎడ్యుకేషన్ అందుకోవడమే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనమాట. ఓకేనా? డిసడ్వాంటేజ్ గ్రూప్ అంటే చిల్డ్రన్ హూ ఫేస్ సోషల్, ఎకనామికల్, కల్చరల్, జియోగ్రాఫికల్ ఆర్ అదర్ డిఫికల్టీస్. ఈ డిఫికల్టీస్ ఉన్న వాళ్ళందరినీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అని అంటామనమాట. ఓకేనా? ఇంతకుముందు మనం పైన ఏం డిస్కస్ చేసుకున్నాం, చైల్డ్ లేబరర్స్ కానీ లేకపోతే స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మైగ్రెంట్ చిల్డ్రన్ కానీ, వీళ్ళందరినీ మనము డిసడ్వాంటేజ్ గ్రూప్ కిందకి తీసుకొస్తామన్నమాట, కన్సిడర్ చేస్తాం. ప్రొఫిషియన్సీ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు యూజ్ అ లాంగ్వేజ్ ఎఫెక్టివ్లీ. ఇది మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసుకున్నాము. మనం ఒక లాంగ్వేజ్ని ఎఫెక్టివ్గా మాట్లాడినాం అనుకోండి, అప్పుడు మనకు ఆ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉంది అని అర్థం. ఓకేనా? మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో ద గ్లోబల్ డెవలప్మెంట్ గోల్స్ అడాప్టెడ్ టు ఇంప్రూవ్ పీపుల్స్ లివింగ్ కండిషన్స్ అండ్ యాక్సెస్ టు బేసిక్ సర్వీసెస్. అంటే లివింగ్ కండిషన్స్కి ఇంప్రూవ్ అవ్వడానికి, ఇంకా బేసిక్ సర్వీసెస్ పొందడానికి కొన్ని గోల్స్ పెట్టుకున్నారనమాట. ఆ గోల్ని వాళ్ళు ఏమంటున్నారంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో. అందులో ఇదొకటి 2015 వరకు పిల్లలందరూ వాళ్ళ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందుకోవాలి అని ఒక గోల్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈజీ మెమరీ ఒకసారి. ఆర్‌టీఈ 2009 క్వాలిటీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, మల్టిపుల్ లాంగ్వేజెస్, మదర్ టంగ్ అండ్ ఇంగ్లీష్. మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి ఎడ్యుకేషన్‌లో. అందులో మదర్ టంగ్‌తో పాటు ఇంగ్లీష్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటేంటి, డిసడ్వాంటేజ్ చిల్డ్రన్‌కి ఎక్కువ ప్రొవిజన్స్ ఇస్తారనమాట. ఓకేనా? ఎందుకంటే వాళ్ళ దగ్గర అవన్నీ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి. ఇంకోటేంటి, మినిమమ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉండాలి. వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళకి ఇంగ్లీష్‌లో కూడా మినిమమ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్‌టీఈ 2009. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకోండి. అట్లాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.